ప్రభునేసు క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 119వ కీర్తన 148వ వచనం. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరచుకొందును. ఆమేన్. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరి ఒక దినము చూసాం. ఈ ఉదయకాల సమయంలో కీర్తనకారుడు చెప్పిన మాట మనం చదివాము కదా. దేవుడు ఈ వచనం నుంచి మనతో మాట్లాడునుగాక. కీర్తనకారుడు ఇక్కడ అంటున్నారు, నీ వాక్యము ధ్యానించుటకు నేను నా కన్నులు రాత్రిజాము కాకమునుపే తెరుచుకుంటుంది అని చెప్తున్నాడు. నిజమే, ఎంత గొప్ప విషయం కదా. కీర్తనకారుడు దేవుని యొక్క వాక్యం చదవాలని తొందరగా లేచిపోతున్నాడు. దేవుని యొక్క వాక్యము చూడాలని, చదవాలని, ధ్యానించాలని. ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తనకారుడు దేవుని యొక్క వాక్యమును ప్రేమించడానికి కారణం ఏంటి? ఈ 119 కీర్తన మొత్తం మనము ధ్యానించినట్లయితే వాక్యము ఎంత గొప్పది, అలాగే అపరంజి కంటే, అలాగే ధనము కంటే అది ఎంత గొప్పది అని కీర్తనకారుడు చెప్తారు. అంతే మాత్రం కాకుండా మనం పరిశుద్ధంగా బ్రతకాలంటే వాక్యం ఎంతో అవసరము అని చెప్తారు. అలాగే అనేక విషయములు ఈ కీర్తనలో మనము చూస్తున్నాం. అయితే కీర్తనకారుడు దేవుని యొక్క వాక్యమును శ్రేష్టముగా భావించాడు గనుక వేకువజామున దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తున్నాడు. అయితే విశ్వాసిగా మనము ఏం చేయగలుగుతున్నాము? దేవుని యొక్క వాక్య పట్ల మనకు ప్రేమ ఉందా? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదువుతున్నామా? దేవుని యొక్క వాక్యం ప్రతిదినము ధ్యానిస్తున్నామా? వాక్యం మన జీవితంలో ఎంతో అవసరమని మనం గ్రహించగలుగుతున్నామా? ఈ ప్రశ్నలన్నీ ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని వాక్యములో జీవమున్నది. ఆ జీవము మనలను బ్రతికించుచున్నది గనుక మన దేవుని వాక్యమును ప్రేమించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రతిదినము దేవుని యొక్క వాక్యం చదవాలి. దివరాత్రులు దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలి. అప్పుడు మనము గొప్పవారవుతాం. దేవుని చేత ఆశీర్వదించబడిన వారుగా ఉంటాం. మనం చేసిన ప్రతి పనిలో దీవించబడతాం. మరి అటువంటి గొప్ప వాక్యమును మనం ప్రేమిస్తున్నామా? అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. మన బైబిల్ చదివేస్తే, ధ్యానిస్తే మాత్రము సరిపోదు. వాక్య రీతిగా కూడా మనం బ్రతకాలి. వాక్యమును నిజంగా మనం ప్రేమించాలి. వాక్య రీతిగా మనం బ్రతికి చూపించాలి. అప్పుడు గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. ప్రార్థన చేద్దామా? మహిమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. నీ వాక్యము ఎంతో శ్రేష్టమైనది. కీర్తనకారుడు ఏ రీతిగా వేకువజామున లేచి నీ వాక్యమును ధ్యానిస్తున్నాడు, ఆ విషయాలు మేము చూసాం. నిజమే తండ్రి, మేము చాలాసార్లు నిర్లక్ష్యం వహిస్తున్నాం. ఒక్కొక్క రోజు బైబిల్ చదవకుండా, ఒక్కొక్క రోజు నీ వాక్యం ధ్యానించకుండా నిర్లక్ష్యం వహించి ముందుకు వెళ్ళిపోతున్నామని నువ్వు మాట్లాడుతున్నావు. అలాగ కాకుండా మేము ప్రభువా నీ వాక్యమును ప్రేమించి దివారాత్రము ధ్యానించే ప్రజలుగా మమ్మల్ని చెయ్యండి. మీ ఆశీర్వాదంతో నింపండి, నడిపించండి. యేసు పుణ్యనామలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.